let's go on the bullet. On the bellow పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. మా ఆవిడ జ్యోతి అండి, దీన్ని వెలిగించేది నేనే. అదేంది నువ్వు ఆర్పేసే టైప్ కదా, వెలిగించే టైప్ కాదు కదా. ఇది ఎపిసోడ్ ని ఆర్పేసేలా ఉంది. అవన్నీ కాదు, పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో నిన్ను చూసినప్పటి నుంచి ప్రతి మొగుడు నా పెళ్ళాం ఊరెళ్తే బాగుండు అని అనుకుంటానే ఉన్నాడు. అలాంటిది నువ్వే నా పెళ్ళాంగా వస్తే ఇక మామూలుగా ఉండదు, ఊచకోతే. ఉదయం ఆ పేపర్ ఓడితే ఏంటి ఏదో సైకిల్ చేస్తున్నావు? అది చిన్న విషయం లేదు. పాలోడుతూ కూడా ఏదో సైకిల్ చేసావు, అది కూడా చిన్న విషయం. వదిలే. ఏంటి ప్రతిదీ చిన్న విషయం అంటున్నావు? మన దగ్గర విషయం ఉంటే ప్రతిదీ చిన్న విషయంలా అడుగుతున్నా. ఇప్పుడు ఈ విషయం చెప్పడం అవసరం అంటావా? అది నువ్వు బాధపడు కాదు, నువ్వు ఎప్పుడు నా గుండెలోనే ఉంటావు, ఎప్పుడు నా మనసులోనే ఉంటావు. ఇంతకీ మణికొండలో ఎక్కడ ఉంటావు? ఈరోజు మన ఇంట్లో గృహప్రవేశం కదా, కొంతమంది గెస్టులను పిలిచాను, వాళ్ళు వస్తారు. వచ్చే లోపు చూసే వాళ్ళందరికీ మన గురించి ఒక మాట చెప్పు. ఈయన పేరు హైపర్ ఆది కాదండి, హైపర్ మంగళవారం అని పెట్టాలి. హైపర్ మంగళవారం అని పెట్టాలి. ఆదివారం కాదు మంగళవారం అంటావు నువ్వు. నీకు దానికంటే ఒక వ్యక్తిని పరిచయం చేయనా? మన ఇంటికి గెస్ట్ గా వస్తున్నాడు. పిలు బాబు దా, టైం లేదు. నమస్కారం అండి. ఆహా, ఈ రోజు ఈ ఎపిసోడ్ డైరెక్టర్ కి అర్జున అవార్డు, ఆస్కార్ అవార్డు, పరమవీర చక్ర ఇవన్నీ ఇచ్చేయచ్చు. ఎందుకండి? లేకపోతే మీ మీద లైన్ ప్లాన్ చేయడం ఏంటన్నా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మామూలుగా ఎవరైనా మంగళవారం పుడతారు, కానీ అసలు ఆ మంగళవారం పుట్టింది ఏడు వల్ల. నమస్కారం అండి, అప్పటి నుంచి చెప్తున్నా నమస్కారం అండి. నమస్కారం. ఓహో, మీరు నమస్కారం అంటే గానీ నెక్స్ట్ డైలాగ్ చెప్పరన్నమాట. ఏ బాబు, అయినా ఎంట్రీ దగ్గర ఎవరయ్యా కిటికీ పెట్టించారు? రాలేక ఎంత ఇబ్బంది పడ్డానో. మేము డోరే పెట్టా, నీ సైజు కదా కిటికీ అయింది. హలో, నా రేంజ్ తెలియట్లేదు. మా ఊర్లో నాకు 3 బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. మరి ఒక్క దాంట్లో రెడీ అయి చావచ్చుగా. ఏంటి మనిషికి చేయలేదంటే ఓకే, హోంవర్క్ కూడా చేయలేదా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యా. మార్చిలో రాయి, అప్పుడు ఫెయిల్ అయితా. సక్సెస్ అయ్యే వరకు రాస్తూనే ఉండు. నేను ఎన్నిసార్లు సక్సెస్ అవ్వాలని రాసిన ఫెయిల్ అయ్యా, అయినా నువ్వు పుట్టావు. ఏమండి, ఒక ముద్దు ఇవ్వండి. ఇంతమంది ముందు ముద్దు అడుగుతూ వద్దా? సరే, ఇంతమంది ముందు వద్దంటే నేను లోపలికి వెళ్తున్నాను, వెనుకుంటాను రండి. ఇప్పుడే వస్తానే. నువ్వెక్కడికి రా? నేను వెళ్తా, టైముకు రా, తెలుసు కదా. ఏ మాత్రం మిస్ అయినా అక్కడ యుద్ధమే, మర్చిపోవద్దు. నేను చెప్పాను కదరా టైముకు రా అని. యుద్ధం జరిగింది అక్కడ. ఏమండి, లుంగి మర్చిపోయారు. నాన్నగారిలో సగం డేట్లు ఎగిరిపోయినారు. ఈ రోజు మా ఇంటి గృహప్రవేశం అండి. రమేష్ గారు వచ్చారు, మా ఇంటి గృహప్రవేశం. ఏదో చదివిస్తారు. రాసుకోండి చదివింపులు. తాగుబోతు రమేష్ 100 రూపాయలు చదివించారు. చాలా క్లారిటీగా రాసుకున్నాం బాబు. థ్యాంక్ యూ. బయలుదేరతారా? మా ఇంట్లో ఇంతవరకే గృహప్రవేశం. వెళ్ళిపోండి. వీడికి 100 రూపాయలు చదివించిన ఏంటండి ఎంత ఆలోచిస్తున్నారు? వీడికి 100 చదివించిన మనకి ఏదైనా ఫంక్షన్ అయితే చదివిస్తుందంట 100 రూపాయలు. అబ్బా, 100 కదా చదివిస్తాడులే. లేదు, ఖచ్చితంగా అందరు 100 తీసుకోవాలి. ఓ పని చేద్దాం, రేపు గృహ ప్రవేశం అని చెప్తా. మనం ఇల్లు ఎక్కడ కట్టామండి? బాత్రూమ్ కట్టాం కదా. ఏమండి, ఒకసారి బయటికి రండి. చెప్పండి. ఈ రోజు మాది గృహ ప్రవేశం అండి. కంగ్రాచులేషన్స్. బాత్రూమ్ కట్టించాం కొత్తగా, అందుకే గృహ ప్రవేశం చేసాం. ఓ, బాత్రూమ్ కి గృహ ప్రవేశం అంటే నేను జాతకాలు చూసి ఫాలో అవుతా కదా, బాత్రూమ్ కూడా గృహ ప్రవేశం లాంటిదే అన్నాడు. చేయండి, అందులోనే చేయండి. అంటే ఇప్పుడు మొన్న ధోని 100 కొట్టాడు. ధోని మంచిదేగా కొడితే. అంతెందుకు, మొన్న మా ఇంటి పక్కన యాక్సిడెంట్ అయితే 100కు ఫోన్ చేయండి అన్న. యాక్సిడెంట్ అయితే 108 కదా చేయమనాలి. అదే 100+8. మీకు గుర్తుందా, మగధీరలో హీరో 100 మందిని ఆయన పంపించు షేర్ ఖాన్ అని. 100 మందిని 100 సార్లు చూసా. చూడండి ఎవడొద్దన్నాడు.
మా ఆవిడని చూస్తే అప్పుడప్పుడు వందనాలమ్మా నీకు వందనాలమ్మా అని 100 సార్లు పాడా. ఏమండి 100 కావాలా? నీకు అర్థమైందే, వాడికి అర్థం కాలేదు కదా. 100 కోసం ఎందుకంటే 100 సార్లు అడుగుతా. నా ప్రాణం తీసుకుంటా గానీ అడుగు. సరే అండి, మేము వెళ్ళొస్తాం. గృహప్రవేశం బాగా జరిగింది, మీ భోజనాలు కూడా బాగున్నాయి. ఇంకా మీకు మీరేం మాట్లాడక్కర్లేదు, మళ్ళీ వస్తాం. ఓ సారీ. ఓకే పద. ఈడంటే 100 సార్లు చెయ్యి ఊపినా ఇస్తలేడు. 100 కోసం ఎందుకంటే అన్నిసార్లు అడుగుతారు. 100 సార్లు ఊపిన అర్థం అవుతలేదు వాడికి. ఓ పని చేస్తా, రేపే మన చుట్టాలందరిని పిలిచి ఫంక్షన్ చేస్తా అని పిలుస్తా. 100 కోసం. నువ్వు బాగా ఒక్క నిమిషం. హలో, బంధువులందరూ కాన్ఫరెన్స్ కలిపిన బంధువులందరూ ఒకటేసారి రండి, రేపు ఇంట్లో ఫంక్షన్. ఏం ఫంక్షన్ అని అడగద్దు, సర్ప్రైజ్ అవుతారు అంతే. బంధువులందరూ వస్తున్నారు, రేపు మా ఇంట్లో ఫంక్షన్. 100 సార్లు చెప్పినా. మా చుట్టాలు బంధువులు. ఈ సికింద్రాబాద్ పట్టాల మీద తిరిగే వాళ్ళందరూ మీ చుట్టాలా? హలో, మీరు ఒక్కసారి హౌస్ ఓపెనింగ్ చేస్తారేమో, నేను ప్రతిరోజు హౌస్ ఓపెనింగ్ చేస్తా. అర్థం కాల. ఇదిగో మమ్మల్ని ఏమి అన్నది అర్థమైందా? నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను రీసెంట్ గా కర్రీ షర్ట్ పెట్టా. కర్రీ పాయింట్ కదరా అది. పాయింట్ తీసేసి షర్ట్ పెట్టా తెలుసా? అన్నయ్య మార్చి 20 ఎప్పుడు వస్తుందో చూడవా కొంచెం. మార్చి కాదు, మిర్చి. నాకు చిన్న డౌట్ అన్నా, నాకు పెళ్ళై నేను క్యాంపుకి వెళ్ళానన్నా, 4 సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చా. నా భార్య 2 సంవత్సరాల కొడుకుతోటి రిటర్న్ తీసుకొని వచ్చింది. దీన్నేరా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రావడం అంటారు. అన్నా అదన్నా నువ్వా వాడనుకున్నారా? అన్నా అదన్నా నేను అడిగిందన్నా పెట్టుకోమన్నారు, నాకు ఏదైనా 2 డైలాగులు ఇయ్యన్నా. ఇప్పుడు అదే వాడిని చెప్పను ఒకసారి. నా వాయిస్ నువ్వు చేస్తే నేనేం చేశాను అన్నా? ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, విడిపోతే సుఖం ఉండదా? ఉంటది. మీ పక్కింటోడికి ఎందుకు ఉండదు? అన్నా సనన్నా, ఇక్కడున్న క్యాలెండర్ లో నీకు ఏ నెల అంటే బాగా ఇష్టం అన్నా? నవంబర్, డిసెంబర్ రా. ఎందుకన్నా? రెండిట్లో బాగుంది కదరా. హలో, ఏమనుకుంటున్నావు నా గురించి? ఎవరు అడిగారు అసలు నీ గురించి? నువ్వే వచ్చావు, నీ గురించి ఏమనుకుంటున్నావు అంటావు. ఎవడు అడిగారా నిన్ను? చెప్పేది నా ఆస్తి ఎంతో లెక్క పెట్టాలంటే మిషన్ కి వారం పట్టుద్ది. నా మిషన్ లెక్కడానికి నీకు నిలబట్టిద్ది. నా షర్ట్ కి గంజి పెట్టా తెలుసా? అవునా? గంజి పెడితే నువ్వు ఇంకేం తాగుతావురా? అది ఉంటే ఇంట్లో ఏదో ఒకటి తాగడానికే ఉండేది. ఆది గారు, నాకు ఇంట్లో పని అంతా వచ్చు తెలుసా? చేస్తావా మరి పని మనిషిగా? ఆ గోడ ఎందుకు కేవలం 25 ఇటుకలతో కట్టారు? 26 ఇటుకలు విత్ ప్లాస్టింగ్ కట్టాలి కదా. అంటే ఎండాకాలంలో తాపి పనులకి వాటికి వెళ్తాం, మాకేం తెలుసా అన్ని. అదేనా, నేను శ్రీదేవిలో జడ్జిగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అమీర్పేట బ్రిడ్జ్ కింద కదా ఉండేది. అవన్నీ కాదు, వేడిగా ఏదైనా పెడతారా? ఉంది. కాదండి, ఇంతమందిని ఫంక్షన్ కి ఎందుకు పిలిచారు? వీడు పెద్ద మనిషి అయ్యాడు, వీడికి పంచ కట్టిస్తున్నా, అందుకు ఫంక్షన్ పెట్టా. ఇంకెందుకు మీ పంచ తీసి కట్టేయండి, అయిపోద్ది కదా. ఆగు, నువ్వు ఇంతమందితో మాట్లాడుతూ నువ్వు నన్నే చూస్తున్నావు. నువ్వు ఎంత ట్రై చేస్తున్నా నేను నీకు పడను. మీ ఆవిడేంటి అది నన్ను ట్రై చేసి దానికి నేను ట్రై చేశాను అంటది. ఏంటి చూశాడు? నేను చూశాను. ఆ విషయం నాకు చెప్పాలి, అందరి ముందు చెప్తావేంటే? నాన్నగారికి వార్నింగ్ ఇవ్వటం కూడా కష్టంగా ఉందేంటి? నాకు తెలియదా? అక్కర్లేదు. ప్రోమో కంటెంట్ వచ్చింది కదా రాడు. నరేష్, ఈ షోలో వద్దు, వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు?
అంటే ఏంటి లైట్ తీసుకున్నావు ఎంట్రీ నువ్వు? అరే లేదురా, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపోయి చెప్పు. నీకు లైఫ్ ఇవ్వాల, రోజుకు 25,000 ఇస్తుందని అందుకు వస్తున్నావు నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. లేదమ్మా, ఇది ఆడియన్స్ డెసిషన్, నువ్వు వెళ్ళాలి. నరేష్ తూ నువ్వు వెళ్ళాలరా. నీకు దండ పెడతాడు గారు. నువ్వు తలుపులు వేయక మేము వేయక మరి ఎవరా తలుపులు వేసేది? బాగుందన్నా. నీకు భాస్కర్ అన్న ఇంకో వాయిస్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ వాయిస్ మన వాయిస్ మాట్లాడు. భాస్కర్ అన్న నువ్వేట్రా బ్యాచులర్ అన్న, నువ్వన్నా చెప్పన్నా నాకేదోటి పెట్టమని. దెబ్బ తగిలితే రక్తం కరకరసం. ఇక మా చుట్టాలు నా కొడుకు ఫంక్షన్ కు 100 మంది వచ్చారు. 100 పంచలు తెప్పించా, 100 మందితో కట్టిస్తా. ఈ ఫంక్షన్ 100 తరాలు గుర్తు పెట్టుకునేలా గుర్తు చేస్తా. మీరు చేసింది 100 మంది కూడా చూడరు, అదైతే నాకు తెలుసు. చుట్టాలు వచ్చారు, 100 మందిని 100 సార్లు 100 ఫంక్షన్లు 100 అని 100 సార్లు గుర్తు చేసిన ఆడు 100 రూపాయలు ఇవ్వలే. ఇలా కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తా, ఎంటర్టైన్మెంట్ చేసి ఆ ఎంటర్టైన్మెంట్ కన్నా ఆడితో 100 రూపాయలు. ఈ రోజు నువ్వు ఎవరినైనా పిలు, ఏమైనా చేయించు, ఈ లైన్ ని నువ్వే దగ్గరున్నా. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, అడ్డవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హలో, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అలా లేరే. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీ పేమెంట్. అదేంటి ఈవెంట్ చేసినా కూడా ఇవ్వరు, ఇప్పుడు ముందే ఇచ్చేస్తున్నారు? అంటే మీరు అందరికి ఇచ్చి మీ దగ్గర అయిపోతానని తెలిసింది, అదే ఉంచుకుంటారని. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? నా కొడుకు పెద్దోడైండు, వాడికి దోతి ఫంక్షన్ పెడుతున్నా. వెరీ గుడ్. మా ఫ్యామిలీని అందరిని ఎంటర్టైన్మెంట్ చేపించి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయి చదివింపులు ఇచ్చేలాగా మీరు పర్ఫార్మెన్స్ చేయాలి. ఓహో, మీ చదివింపుల కోసం మేము ఎంటర్టైన్ చేయాలి. కనీసం 100 రూపాయలు వచ్చినా చాలు. శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులు. ఎపిసోడ్ ఏమో చదివింపులు, మీ వల్ల షోకి తలవంపులు. మీ వాడేమో అక్కడికి ఇక్కడికి జంపులు. ఈ ఎపిసోడ్కి వచ్చారు గుంపులు, జస్ట్ అలా కూర్చుంటారు సింపుల్. ఇంతకీ ఏంటి? మీ బాత్రూమ్ లో ఏసీ లేదు, మీ డ్రాయింగ్ హాల్ లో ఏసీ లేదు, మీ బెడ్రూమ్ లో ఏసీ లేదు. అంటే మా అన్న చెమట పట్టేంత పనులు ఏం చేయడం అనమాట. రష్మి, మనకి ఏసీతో ఏం పని? చదివింపుల కోసం మనం ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా? మీరు అక్కడి నుంచి చేయండి, నేను ఇక్కడి నుంచి చేస్తా. అద్దరిపోవాలి, ఎందుకంటే ముందే పేమెంట్ ఇచ్చేసారు రష్మి, చూసుకో మరి. డన్ మ్యామ్, డన్. రమేష్ గారు, మీరు వెళ్ళి కూర్చోండి, మీ చదివింపులకి నాది పూజీ. ఆల్ రైట్, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపుల్లో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి మనసులో మాట. సో మీరు ఏం అనుకుంటున్నారో మనసులో ఇప్పుడు మన అందరికి తెలిసిపోతుంది. రెడీ? మీ ఎల్ఈడి సరిపోద్దా? మనసులో అన్ని ఉన్నాయా? మనకు చాలా ఉన్నాయి. చూద్దాం. వేయండి. అదేంటి దాని చేతిలో పువ్వు ఏంటి? ఏంటి ఇది ఎప్పుడు జరిగింది? అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? కత్తర్ పాప అంట కదా. కత్తర్ పాప తెలుసు నీకు? కత్తర్ బాబు ఉన్నాడు తెలుసా? ఎవరు? అడిగే అన్నాడు.
ఇప్పుడు మళ్ళీ వస్తానని అడుగుతున్నాడు, తెలుసు కదా. సరే ఈవిడే నన్ను ఒప్పుకోమని చెప్పండి, ఆయన్ని నువ్వు కూడా ఒప్పుకో. ఇప్పటికిప్పుడు కత్తర పాపకి ప్రాంక్ కాల్ చేద్దాం, కాల్ చేసి అడుగుదాం ఎవరి పేరు చెప్పేదో చూద్దాం. ఓకేనా? సర్లే ఫోన్ కొట్టాలి. ఎవరు కొడతారు? ఫోన్ భాస్కర్ అన్న చేస్తాడు. తన టార్గెట్ నెంబర్ 8 ఆవిడే. అన్న కత్తర పాప కాల్ చేయి, మర్యాద కాల్ చేయి. ఇదిగో చాటింగ్ ఆవిడతో. కత్తర పాప మన ఇద్దరం గత్తర చేయాలి. ఇదిగో ఇప్పుడు చూడు, సడన్ గా ఫోన్ లిఫ్ట్ చేసి భాస్కర్ ఇప్పుడేంటి అలా అందా నీకు మామూలుగా. ఆ పువ్వేంట్రా బాబు ఆ చేతిలో. నెక్స్ట్ ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పొగేయడానికి నరేష్ వస్తున్నాడు. నరేష్ మనసులో ఎవరున్నారు అందరికీ తెలుసు, బట్ చూద్దాం. అరే నరేష్, నీ మనసులో ఎప్పటి దొండకాయ కర్రీ తినాలని ప్రతిసారి అడుగుతాడు. ఒక్కోసారి ఆ కర్రీ దొరక్క ఒకసారి కర్రీ చేసుకుందాం అనుకున్నాడు. రేపు ఎలక్షన్ లో నించున్నా కూడా దొండకాయ గుర్తుకి అప్లై చేస్తాడు. దొండకాయని గుద్దండి. దొండకాయ గుర్తుకు ఓటేయండి అనాలమ్మా, దొండకాయని గుద్దండి అన్నారు ఎవరు? దొండకాయ. ఓకే నెక్స్ట్ ఐశ్వర్య. రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. ట్రై చేసి వాడు ప్యాంట్లు వేసి అక్కడి నుంచి వస్తాను పగలు చూడు. ఐశ్వర్య, ఇంత పొగేసి ఒక భూత వైద్యుని పిలిచావు చూడు నువ్వు. భాస్కర్ గారు రండి, ట్రై చేద్దాం. ఆ ఎల్ఈడితో పాటు ఈ ఎల్ఈడి కూడా లాంచ్ చేయి. తెలుసు. ఇంత మనసులో కూడా పెద్ద మనిషి ఫంక్షన్ ఉందంటే ఇతనికి. మా అందరితో ఆడించావు కదా, ఇప్పుడు నువ్వు పొగేసే టైం వచ్చింది. నువ్వు పొగేసి ఎవరెవరిని పంపించావో. కొత్త యాంకర్ సౌమ్య. సీరియస్ గా హార్టీ వెల్కమ్ టు సౌమ్య. జబర్దస్త్ లో చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఉంది, కానీ ఎప్పుడైనా జబర్దస్త్ కి నా అవసరం ఉంటే నేను స్టాండ్ బై గా ఎప్పటికీ ఉంటా. జ్యోతి గారు రండి. నిజంగా నాకు తెలియదు, నీకన్నా ఏం చేస్తాడన్నా? నీ మనసులో వీడున్నాడంట. నన్ను క్షమించన్నా, నీ ఉప్పు తిని నీకే తప్పు చేసిందన్నా. ఏరా లండన్, అదేనా నీ డబ్బింగ్? అవునన్నా. లేదన్నా, ఇదే నిజమన్నా. నీకు అన్యాయం చేసేసిందన్నా నేను. ఏంటి పరిస్థితి ఏంటి? అసలు ఎవడి పెళ్ళాలి ఎవడు మాట్లాడుతున్నాడు? నీకు మొన్న 3000కి ఈవెంట్ ఇచ్చాను, 2000 ఇచ్చాడు. బొగడాగా అదేదో అన్నాడు. నువ్వేం చెప్పి బాగా ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వే? ఎమ్మాన్యుయల్ కమ్. సో ఇప్పుడు మీ మనసులో ఉన్న మాట అందరికి తెలిసిపోతుంది. మాట మీ మనసులో ఏముందో మాకు తెలుసు అంతే. ఓకే, తీసి దీంట్లో వేస్తే తెలిసిపోద్దా? అంతే. నేను కదరా పట్టుకోవాలి. పొగొస్తుంది. ఏం బానువా? కాదు, కింద వర్ష కూడా ఉంది. వీళ్ళిద్దరు అసలు లిస్ట్ లో లేరు కదరా. నీ లిస్ట్ లో వాళ్ళిద్దరే లేరా? అసలు అమ్మాయిలే లేరా? అసలు అమ్మాయిలే లేరు. అచ్చా నువ్వు నా టైపే.
మరి మీ మనసులో వీళ్ళు లేకపోతే వెనకాల ఎలా వచ్చింది? వర్ష ఓకే, బాను ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు. హైలైట్ పాయింట్ అంటే వర్ష ఓకే అంట, కానీ బాను ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. వర్ష ఓకే, అది ఆ మూలన అలాగ ఉంటది. వర్ష ఇంకో మూలలో ఉంటది. ఇంకో మొలలోనా? వర్ష ఏదో ఒక మూలలో ఉంటది, మేబీ బాను కూడా ఇంకో మూలలో ఉంటదేమో. మొలలు, గజ్జి, తామర. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు నా మనసులో వాళ్ళిద్దరు ఉన్నారు అంటారు, అంతేనా? ఏమో ఇప్పుడు వర్ష తగ్గిపోయి బాను వచ్చిందేమో. ఎవరొచ్చినా వేస్టే. స్కిట్ లో కన్ఫ్యూజన్ ఉంటే ఓకే, కానీ మనసులో కన్ఫ్యూజన్ ఉండకూడదు. వాళ్ళందరూ ఎవరో కాదు, వాళ్ళకి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళతో తెలుగులో చాటింగ్ చేసే ఏకైక యువకుడు. ఏ పేరైనా కొట్టు, అందులో ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో వెంకయ్య లేకపోతే నన్ను అడుగు. తాగబోతు రమేష్ గారు, నాకు తెలిసి ఈయన మనసులో కూడా 100 రూపాయలు వస్తుంది అక్కడ. నాకు రోజు చెప్తుంటాడు, ఇంకా నేను ఈ తెలుగు ఇండస్ట్రీ నాకు వద్దురా, నేను మలయాళం వెళ్తాను. మలయాళం ఎందుకు? సని గారు రండి. నీకు విషయం తెలుసా, జబర్దస్త్ సన్నీ అని కొడితే నీ స్కిట్లు బిట్లు 2 వచ్చేస్తున్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు దాకా ఇస్తర పట్టుకుని గ్లాస్ పట్టుకుని అజరగాడు ఒక ఐస్ మొక్క వేస్తాడు, వాటర్ లేకపోయినా వేసారా? నీ మనసులో వెనక అనసూయ నేను కూడా ఉన్నావురా. ఆది నాకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి, అంత కెమిస్ట్రీ ఆయన క్రియేట్ చేశాడు. అప్పటికే దూరంగా ఉంటాను అన్న ఆదన్నా, ఇది ఫేక్ అన్నా, నువ్వు ఊరెళ్ళప్పుడు అన్నా నన్ను క్షమించన్నా. ఎరా లండను, ఇందాకటి నుంచి వెనక్కి కూర్చొని నువ్వు చూస్తున్నప్పుడే నాకు అర్థమైందిరా. అన్నా అదేం లేదన్నా, అన్న నీకు అన్యాయం చేస్తున్నా. ముందు ఏమీ లేదని తప్పు చేసిందన్నా. ఒక పెద్ద మనిషిగా నువ్వు చెప్పిందిలో ఏది నిజం? ఎక్కడ పెద్ద మనిషి అంటే దిస్ ఇస్ నాట్ రైట్ వే. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో నేనైతే ఒక మంచి డాన్స్ పెట్టిస్తే బాగుంటుంది అనుకున్నాను. రమేష్ గారు మీరేమంటారు? ఏం చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నా. మీరు ఆ టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటా. ఒక మంచి డాన్స్ పెట్టిస్తా, నాకు తెలిసిన మంచి డాన్స్ టీం ఉంది. 100 వస్తే చాలు. డాన్స్ కూడా 100ఏనా? 100. సర్లే వెళ్ళండి, మీరు మీ 100. I love you. ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగక్కర్లేదు, ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు. అలాంటి అభిప్రాయం నిన్ను చూడకముందే కలిగింది.
కలిసి కలని కైపెక్కా నీవు రారా నా వీరా కనులే నీ చూపు ఎదిగెను రారా నా వీరా. ఏంటి మాస్టర్ అన్ని చేసి మరి ఇట్లా చేయి కట్టుకొని నుంచుంటే ఏం లేదు మేడం. ఏం లేదా? ఓహో ఆది గారు అక్కడ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? ఆది గారు మొత్తానికి మీ ఫ్యామిలీ ఎంత వరకు వెళ్ళింది? అదిగో వాడిని ఏమన్నా రారా అని ఎవరికి వెళ్ళింది. అలా ఉంటది మా శ్రీదేవి డ్రామా కంపెనీ వంపులు సంపులు చదివింపులులో. అమ్మా రష్మి, నీ యాంకరింగ్ కూడా చదివింపులు వచ్చినాయిరా? ఎంత ఎంత ఎంత? సుబ్బారావు గారు నీ యాంకరింగ్ చూసి తెలుగు చదివించారు నీకు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ పర్ఫార్మెన్స్ కి ఎలాంటి చదివింపులు వస్తుందో చూద్దాం. ఇంద్రజ గారు ఎంతైనా చదివించవచ్చు ఈ పర్ఫార్మెన్స్ కి. చూస్తున్న కొద్ది చూస్తూనే ఉండాలనిపించింది పర్ఫార్మెన్స్. అంతా బాగా చేశారు. అండ్ మణికంఠ మీ ఎనర్జీ లెవెల్ కానీ మీ టైమింగ్ కి కానీ ఏమాత్రం తేజు తగ్గలేదు. ఇద్దరు సూపర్ కాంబినేషన్ అండ్ ఫెంటాస్టిక్ జోడీ పర్ఫార్మెన్స్. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు మీ వంపులు సంపులు చదివింపులు ఎంత? చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. తేజు ఏ చేసినా మీకు నచ్చుతుంది కదా? తేజు ఎప్పుడు ఏం చేసినా చాలా క్యూట్ గా ఉంటుంది. తేజుకు కూడా నేను నచ్చుతాను, అడగను కావాలంటే. ఓకే 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 మా ఇద్దరి మధ్య ఏదైనా ఓకే ఓకే. ఈ ఇద్దరి మధ్య ఇన్ బిట్వీన్ ఆల్ ఓకే ఓకే. సారీ బావా సారీ బావా అంట. సారీ బావా పక్కిల్లా ఆడుకుంటుంది. ఇలాగే ఒకరిని సారీ బావా పక్కకి వెళ్ళి ఆడుకుంటానే ఉన్నాడు. మరి ఆది గారు ఎలా అనిపించింది? వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కి 1,00,000 రూపాయలు చదివించవచ్చు. చాలా బాగా చేసి. కానీ మీకు ఎక్కడో జెలసీ ఫీల్ అయ్యిందా? ఒక చిన్న ముద్దు సీన్ వచ్చింది పాటలో ఎక్కడో. ఆ రెండిటి దగ్గర నేను కొంచెం అలా అయితే ఇక్కడ రండి, వాటిని రీక్రియేట్ చేస్తే. అయితే రండి. ఫుల్ స్టాప్ ఎందుకు? ఓకేనా అంది. ఓకే అన్నాను. ఇందులో ఆ రెండు రీక్రియేట్ అవ్వలేదురా? మీరు రీక్రియేట్ చేసుకోవాలి కదరా. మణికంఠ కొరియోగ్రఫీ అనే ఒక పేరుతో తనకు కావాల్సినవన్నీ చేసాడు. ఈ రీక్రియేషన్ లో మాకు అవి రాలేదు. చేసుకో, నేను మధ్యలో వచ్చానా? సాంగ్ లో జరిగినవి ఏదన్నా చూడు ఒకసారి. బట్ మీరు చేసేది ఏమీ లేదు కదా. నువ్వేం చేయలేవంట. రెండు వద్దులే కానీ ఒకటి రీక్రియేట్ చేయాలి. నేను కళ్ళు మూసుకుంటా, జాగ్రత్తగా నువ్వు చేయాల్సినవన్నీ చేసి వెళ్ళిపో. రమేష్ గారు ఈ చదివింపులు ఓకేనా? ఇది మామూలు చదివింపులు కాదు. Thank you so much Manikanda Master. Thank you so much Teja for the lovely performance. Thank you guys. Thank you. All right, the Sridevi Drama Company చదివింపులో రాబోతున్నారు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా అగ్గి దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండగుచ్చాను నా ప్రాణం వెండి ఎన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సరిపేయాలని జాసే పుట్టిందిలే పొలికే కలకందని పొలిమేరలలో సినిమే చేతాములే నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
పచ్చ తెలుగు పుచ్చ పూల పున్నమేనులే రెల్లు కప్పు నీసిన ఇంద్రధనుసు గూటిలో నీ పగలు ఒక్కటేలే రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు చల్లగాలులా పల్లకీలలో సుత్త సుత్తని సుత్తిబద్ధమా నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం లా 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 లా. నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం దండగుచ్చాను నా ప్రాణం మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే మన రాఘవ్ గారు. కానీ ఇదంతా జరిగేటప్పుడు ఒకరు ఉన్నారు, పొగలు మంటలు అన్ని. మేము అక్కడ పక్కన కూర్చొని ధైర్యం ఇస్తున్నాం. ఓకే నరేష్, ఇట్స్ ఓకే, పర్ఫార్మెన్స్ వరకే, టెన్షన్ పడకు. ఏమంటావు నరేష్? పర్ఫార్మెన్స్ కాబట్టి వదిలేస్తాను. అచ్చా, లేకపోతే ఏం చేసేవాడు చెప్పు. లేకపోయినా వదిలేస్తారు వాడు. కానీ ఈ పాట లిరిక్ తగ్గట్టు వాళ్ళ చాలా బాగా చేయండి. నిన్ను నూరేళ్ళ ఆయనకు నూరేళ్ళు, ఈవిడ ఇంకా వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని తింటున్నప్పుడు అయితే నాకు నిజంగా ఒకవేళ అలవాట్లో వాళ్ళ అబ్బాయికి చెప్పినట్టు ఆ అమ్మాయి కూడా కథలు చెప్పి పడుకోబెడతాడేమో. ఆ పడవలో అయితే నిజంగానే ఆయన తెడ్డుతో నడిపేవాళ్ళ అమ్మాయి ఎక్కింది. అలా ఎక్కడ లవ్ ఫీల్ అయితే నాకు వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, ఈ అమ్మాయి ఆయన రోడ్డు దాటిస్తుందేమో అనుకున్నాను నేను. సరే కాదు వాళ్ళు నా ప్రేమలో వస్తున్నారని తర్వాత చూశాను. తండ్రి కూతురు మధ్య బాండింగ్ బాగుంది. నువ్వు మీరు వెళ్తే అక్క తమ్ముడు మధ్య బాండింగ్ కూడా బాగుంటుంది. లవ్ ఫీల్ గురించి తెలియదు కానీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫీల్ మాత్రం అందరికి వచ్చింది. ఏమంటారు ఇంద్రజ గారు? మీరు సర్ప్రైజ్ ప్యాకేజ్ అన్నారు కదా, మా ఎవ్వరికి సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే ఐష్యూ పక్కన చేస్తే రాఘవ గారి కళ్ళల్లో ఒక మెరుపు, బుగ్గల్లో సిగ్గుల ఎరుపు. నిండు నూరేళ్ల సావాసం. కెన్ వి కాల్ ద మాస్టర్? సందమామ ఊరిలో. సో వాట్ ఎవర్ ద సాంగ్ మీరు తీసుకున్నా గానీ, అండ్ మీరు వాడేటువంటి సెట్ ప్రాపర్టీస్, దట్ ఇస్ సో ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. సూపర్. అండ్ ఆల్ ద డాన్సెస్ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ ఆ పడవిలో వెళ్ళడం అయితే అవుట్ ఆఫ్ ద వరల్డ్, సూపర్. మణికంఠ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ a beautiful presentation. Thank you master, thank you to the entire team. శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో తాగుబోతు రమేష్ గారు, మీరు మీ ధోతి ఫంక్షన్ లో నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు? మంచి సాంగ్ కంపోజ్ చేస్తున్నా, దాన్నైనా చూసి ఆడు 100 రూపాయలు ఇస్తాడని ఆశిస్తున్నా. మంచి సింగ్ కూడా 100 కోరుకుంటున్నారు? అవును, 100 వస్తే చాలు. ఓకే, డన్. పిలిపించండి. So let's begin the singing segment. కృష్ణుడు తెలివి గల్లోడు, తెల్లగుంటాడు, నన్ను సాటు తెలిసి ముచ్చటంటాడు.
సారీ మా డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఎంత పాట అయితే మాత్రం నా పిల్లలతో నీ డాన్సులు ఏంటాయి నాకు అర్థం కాదు. మీ ఆయన మా ఆవిడ్ని ఇక్కడ నాదేం లేదే, నేనేమనలే, నన్నే చేయబట్టుకొని తీసుకొచ్చింది. పర్లేదు వేసుకో, ఏం కాదు. నువ్వు నాతో ఓ డాన్స్ అన్నవా? చెప్పు. సర్లే మీ ఇద్దరు అటు వెళ్ళండి. నువ్వు బా. యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే, ఓరసుపే ఇసిరినావే నీ మాటలతో మా ఎల్లి చేసినావే, నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినవే, నా కలలల్లో రంగుల్ని అద్దినవే, నీ కాలికి మువ్వల్లే కట్టినవే, నీ వెనకాలే నీడల్లే దిప్పినవే, సిన్ని గుండెకు చుట్టుకున్నావే, సిన్ని ఊపిరిని నింపిపోవే, సిన్ని నిద్దుర దోచుకున్నావే, సిన్ని నవ్వైన సల్లిపోవే, యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే. కంటికి కునుకే కరువాయేనే, గుండెల బరువే మొదలాయేనే, సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలో దిశయ్యకే నీ సిర కుంగుకే ముడివయ్యవే. సాయంకాలం వేళ సందె పొద్దులాగా చింతలోనే ఉండవే, చీకటెల మెరిసే సుక్కలాగా గుండెలో నా దాగవే, నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ
చేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాతి నవ్వులే సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే పారేటి సెలయేరు పలకరించకున్నా పరువాలేదనుకుంటేనే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే పువ్వుల్లో దాగున్న పరిమాణాలన్నీ నీ చెంత చేరిస్తేనే పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మునువాడుకుంటానులే నింగిలోని సందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే నింగిలోని సందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే చెప్పలేని ప్రేమ ఎట్ట దాచనమ్మా ముద్దుగున్నవామా మనసు నీదేనమ్మా ఇలా నిన్నే 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 కోరి గడి విడలే ఇలా నన్నే 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 చోరి చేసినవే ఇలా నిన్నే 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 కోరి గడి విడలే ఇలా నన్నే 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 చోరి చేసినవే నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసం నా సామి నువ్వు స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కంగుంది రసామి నా సామి నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న కోడి ఎక్కినట్టుంది రసామి నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే పెక్కినట్టుంది రసామి నువ్వు ఎల్లగానే సుత్తాంటే ఎరేయండి నట్టుంది రసామి నా సామి నా సామి రర సామి బంగారు సామి మీసల సామి రోషల సామి మా గల్లీలో ఒక్కడు పోరడు ఉండగాడాడు నన్ను చూస్తాడు నన్ను చూసినా చూడనట్టుంటాడు నవ్వుతుంటాడు కన్ను కొడతాడు సైగ చేస్తాడు. ఒక నిమిషం ఎలాగ ఇప్పుడే వచ్చింది కదా పాట మా గల్లీలో ఒక్కడు పోరడు ఆ పాట నా గురించి పాడితే ఎలా పాడతారు? మా గల్లీలో ఒక్కది పోరది దొడ్డుగుంటది ఇంత తింటది తిన్నది తిన్నట్టు ఉండది. రోహిణి అవసరమా? ఏదో బాగా పాడతా అన్నాడంటే ఇచ్చా. ఆల్ రైట్ మోనికా గారు అండ్ రాము గారు నిజంగా మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో మీరు ఫోక్ ఎనర్జీతో మా శ్రీదేవి డ్రామా కంపెనీ అట్మాస్ఫియర్ మొత్తం నింపేశారు. వెల్ డన్ గైస్, వెల్ డన్. సో ఇంద్రజ గారు చిన్నగా మ్యామ్ వచ్చేనంటే వచ్చేసేవాళ్ళు, అందుకే మ్యామ్ కోసం ఒక పాట దాచిపెట్టాము. ఇంద్రజ గారు ఇంద్రజ గారు ఇంద్రజ గారు కమ్ ఆన్. Come on, music. Saame, na saame, na saame, rara saame, bangaru saame, misala saame, rosala saame, na saame, rara saame, bangaru
ఎలాగో ఇక్కడ వచ్చారు కాబట్టి మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రాము రాథోర్, యు హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్. మీ గురించి అసలు చెప్పక్కర్లేదు. నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తేవే. And you have a feel in your voice, Ramu. చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ. And Monica, అసలు ఫోక్ సాంగ్స్ పాడడానికే నువ్వు పుట్టినట్టు ఉన్నావురా. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ దిల్జా గారు, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళేటప్పుడు గల్లీలో మీకోసం మంచిగా పాడు, లేకపోతే మా దగ్గరే ఉన్నారు. తప్పులుంటే క్షమించండి ముందే. మా జబర్దస్తుల్లో జడ్జివిడా స్కిట్ చూస్తది, తప్పు అంటది, బాగుందంటది, గంట చెప్తది. స్కిట్ చూసినా చూడనట్టుంటది, అందరు నన్న అంటది, ఇది ఎడిటింగ్ లో పోతది, సారీ అంటది. అమ్మ సారీ అమ్మ, ఇదిగో ఈ అన్న రాసి పాడమంటే పాడా. కోరిక తీరిందా? అమ్మా ఇక్కడ ఉంటావమ్మా, నేను వెళ్ళొచ్చా? అమ్మా ఇగో ఇంకో పాట ఉంది. మా జబర్దస్త్ లో ఒక జడ్జి ఉంది, తీయగుంటాయి మాటలు బాగుంటాయి, దేవత లాగా ఉంటది. నా దేవత కొబ్బరికాయ కొడతది, అన్నం పెడతది, బైకు కొంటది, డబ్బులున్నా లేనట్టు ఉంటది. తప్పుకో. మా అమ్మకి దిష్టి తల్లిలో ఉంది ఈ రోజు. ఎంత అందంగా ఉన్నావమ్మా. దిష్టి పొరుగు దిష్టి, ఆ పక్క ఛానల్లో దిష్టి, అందరి దిష్టి, దామ్ డీమ్ డమెల్. డామ్ డీమ్ డమెల్ అక్కడ కాదురా, ఇక్కడ కొట్టాలి. సరసమంటది. ముఖ్యంగా వీళ్ళ సాంగ్ల మధ్యలో బాబు వచ్చి డాన్స్ చేశాడు. బాబుకి డాన్స్ చేద్దాం అనే దానికంటే అమ్మాయిని ఏం చేద్దాం అనే ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఇంకా అలాగే మన తాగుబోతు రమేష్, ఆంబోతు రోహిణి వీళ్ళిద్దరు వేసిన డాన్స్ అయితే ఇక నా బూతో నా బండ బూతో. Once again, that was beautiful, and once again, thank you so much, guys. Thank you. So, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో నెక్స్ట్ వచ్చి మా రశ్మి చెప్పండి. మన ఫంక్షన్ లో వీళ్ళందరూ ఎప్పుడు ఉండేవాళ్ళే కదా. అవును. నీ కోసం ఒక నలుగురు స్పెషల్ గెస్ట్లను పిలిచాను నేను ఫంక్షన్ కి. నా కోసమా? నలుగురు. ఓకే. నువ్వు షాక్ అవుతావు. అవునా? ఇవి విన్నావా? కొంతమంది పేర్లు చెప్తాను, విన్నావా లేదా చెప్పు. ఓలేటి లక్ష్మి విన్నాను. విన్నావా? సృజన విన్నాను. తిన్నావరా? ఎస్. తిన్నావా? అనిత, ఓ అనిత. విన్నాను. ఇంకొకరు ఉన్నారు. ఎవరు? మామూలు ఫేమస్ కాదు. ఎవరు? తెలా వాళ్ళ నలుగురు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఎస్. ఇంతవరకు ప్రపంచానికి తెలియని ఆ నలుగురు రండమ్మా. ఇప్పటి వరకు వీళ్ళ వాయిసెస్ విన్నాము ఎక్కువగా. సో వీళ్ళలో ఓలేటి లక్ష్మి ఎవరు, సుజన ఎవరు? ఈవిడ ఓలేటి లక్ష్మి. లక్ష్మినేనండి. ఓలేటి లక్ష్మి. ఓకే. హలో తెలా. ఈవిడ ఆ చివర సృజన. తిన్నావారా? నువ్వు ఆడియో విన్నావారా? విన్నాను. ఈ పక్కన అనిత, ఓ అనిత నా అందమైన. ఈవిడ కోసమే అతను ప్రాణత్యాగం చేశాడు. ఆల్మోస్ట్ చూసి చేశాడో మరి. ఓలేటి లక్ష్మి ఒకరితో ఫోన్ లో మాట్లాడింది కదా, ఈడే. ఓలేటి లక్ష్మి కాదు, తెల్లారు ఒక అతనితో ఫోన్ లో మాట్లాడింది కదా, ఈడు వాడు. చెప్పండి. ఉన్నారా? ఉన్నారు. సరే మరి. మీకు ఏం కావాలి చెప్పండి. తెల్లార్లు అంటే అవదిక్కడ. రాఘవ్ గారు రండి. ఓలేటి లక్ష్మి తెలుసు కదా, ఈవిడే. మీ వాయిస్ చాలా బాగుందండి. అవతల పక్క మాట్లాడింది మీరేగా, మీ వాయిస్ కూడా బాగానే ఉంది.
ఓరి మీ దుంపల దగ్గర మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అని ఆయన అనుకుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారండి? నేనా? వద్దులే మాట్లాడొద్దులే, దొరికేస్తావు. కత్తర పాప ఫోన్ చేసింది. ఇప్పుడు చేసిందా? మిస్డ్ కాల్ ఉంది. అంత మీరు చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే చేయండి. వద్దు. ఏ తెల్లారులు ఆంటీకి చేసినోడు కత్తర పాపకి చేయలేవా? తెల్లారు లాంటియా? ఆవిడ ఎక్కడ ఉంది? అదిగో ఫోన్ కొట్టు, కత్తర పాపకి ఫోన్ కొట్టండి. పాపం పాప ఫోన్ చేస్తే మిస్డ్ కాల్ ఇస్తే కాల్ బ్యాక్ చేయాలి కదా. అరే ఇంకా మీరందరూ వెళ్ళి కూర్చోండి అమ్మా. అనిత ఏంటి మీ ఫోన్ పట్టించుకోవట్లేదా ఆమె? అమ్మా కత్తర పాప ఏదో ఒక రోజు ఫోన్ చేసి అవకాశం అడిగింది. అంతకు మించి ఆవిడకి నాకు సంబంధం లేదు. నువ్వు తనని హరాస్ చేసుంటావు, నీ గురించి నాకు తెలుసు. కత్తర పాప ఇతనికి ఫోన్ చేసే అవకాశం అడగల, ఇతనే ఫోన్ చేసే అవకాశం అడిగాడు. నువ్వు మానవ మృగానివిరా, మానవ మృగానివి. 5వ వాడు ఎవడో కాదు, వీడే. ఈ బచ్చేది భయపడిపోయి వెళ్ళిపోయారు. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో ఇట్స్ గేమ్ స్టార్. శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపుల్లో జరగబోతుంది గేమ్ సెగ్మెంట్. అండ్ గేమ్ వచ్చి చాలా సింపుల్. నా వెనకాల ఉన్న ఎల్ఈడి లో 1 to 20 వరకు నంబర్స్ డిస్ప్లే అయితే ఆ నంబర్ లో మీరు ఒక నంబర్ చూస్ చేసుకోవచ్చు. ఆ నంబర్ వెనకాల ఏ టాస్క్ ఉంటుందో అది మీరు చేసి చూపించాలి. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? రమేష్ గారు. మీదే ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ మీరే ఆడాలి. అండ్ అందరికన్నా ఎక్కువ చదివింపులు మీరే తెచ్చుకోవాలి. ప్లే చేయండి. నంబర్ చూస్ చేసుకోండి. 2. ఓపెన్ 2 ప్లీజ్. కాస్కో రాజా. మీరు నంబర్ 2 చూస్ చేసుకున్నారు. అండ్ దాని వెనకాల వచ్చిన టాస్క్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే మీరు 1 minute వరకు హక్ చేసుకోవచ్చు. దేని తప్ప. నాకు నిజంగా కంఫర్టబుల్ అంటే మా జ్యోతి గారే. ఎంత గేమ్ అయితే మాత్రం మా ఆవిడ నీకు కంఫర్టబుల్ ఏంటో ఏం ఆడుతున్నావు నువ్వు? 100 సార్లు గుర్తు చేస్తున్నా, మీ ఆవిడను హక్ చేసుకుంటా. మా ఆవిడ చూడు అసలు వద్దని కూడా చెప్పదు. ఈ రోజు మంగళవారం అనుకుంటున్నాను. ఈ రోజు మంగళవారం కాదు. మంగళవారంకి హక్కి ఏం సంబంధం అండి? ఒక నిమిషం అయిపోయిందిరా. 1 minute అయిపోయింది, నువ్వు ఛాన్స్ యూజ్ చేసుకోలేదు. వెళ్ళి కూర్చోబో. నువ్వు మిస్ అయిన ఆ ఛాన్స్ ని నా తరపు నుంచి వినియోగించుకో. 1 నిమిషం కాదు, ఈ 2 గంటలు నువ్వే హక్ చేసుకుంటా. 100 నిమిషాలు. 100 సార్లు కంటెంట్ లోకి వెళ్ళినా అది అవ్వదు కానీ నీ హగ్ అయిపోయింది. 1 minute పైన ఇచ్చా, ఛాన్స్ కొట్టావుగా. లక్కీ నెంబర్ 7. ఇదొక్కటి చాలా సీరియస్ గా తీసుకో. ఎందుకంటే నరేష్ గారు నాకు చెవులో చెప్తానే ఉన్నాడు, అన్న నేను ఎన్ని ఎపిసోడ్ చేసి ఉంటాను, ఎందుకంటే పాప అందులో ఆయన కూడా తప్పలేదు, ఆయనకి వచ్చేది 3000 నాకేం ఇస్తాలే అన్న. నరేష్ రా చెప్పు. నంబర్ 6. ఎలా ఉంది? ఆవిడ నాకు దేవత అయ్యుండి ఆవిడకి నేను వార్నింగ్ అంటే అదే కదా టాస్క్. నరేష్ మిమ్మల్ని ఎన్నిసార్లు గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పాను? చాలా సార్లు అబద్ధం ఆడారు మేడం మీరు. అలా అయితే ఆ అబద్ధం ఎక్కువ నీతోనే ఆడాను రా. కమాన్ ఏదో చెప్తున్నావేంటి? ఇంద్రజ గారు. ఏది మీరు అక్కడ ఉండండి, మీరు వస్తే భయపడతారు అనుకుంటున్నారా? నేను టాస్క్ చేస్తున్నా. అవునా? ఇది టెస్ట్ కాదు. చెప్పరా. అలా మీకు వస్తే ఏం చెప్తాం మేము? నువ్వు చేసిన పనికి ఆవిడిచ్చిన షూస్ తిరిగి ఇచ్చారు నువ్వు. అదేదో వార్నింగ్ ఇస్తానన్నా. మీరు చాలా తప్పు చేస్తున్నారు. అవునా? ఈ బుగ్గ పట్టుకోవచ్చు కదండి.
ఒరే ఇంద్రజ గారికి వార్నింగ్ అన్నా గారా ఇంద్రజ గారు నీకు వార్నింగ్ ఇవ్వాలన్నారు. అవ్వట్లేదు ఎందుకు? మరి ఎప్పటికైనా ఒప్పుకో నా వల్ల ఏది అవ్వదని. అవ్వదని చెప్పు. ఆయన నీ పరువు తీస్తున్నారు కదా, మరి ఆయన చెప్పింది చేస్తున్నావేంటి నువ్వు? అవ్వదా ఐశ్వర్య అవ్వదంటారు వదిలే. అరే నరేష్, వార్నింగ్ ఇవ్వడానికి భయపడతావు? నేను చాలా సార్లు చూస్తున్నాను, చాలా ఎక్కువ చేస్తున్నావు నరేష్ నువ్వు. నూకరాజు, మీ అమ్మని ఇంత మాటలంటుంటే నువ్వు నోరు మూసుకొని పడున్నావు. వాడు నా తమ్ముడు. అవునా? ఇంకా నన్ను అమ్మ అని పిలిచావనుకో నాలుగు కోసేస్తా. నాకు అసలు అమ్మొద్దు, నాన్న కావాలి నాకు. అయినా ఎన్ని రోజులు మీ అమ్మ అమ్మ వెనకెళ్ళు వెనకెళ్ళు. అమ్మా మేము సైలెంట్ గా ఉన్నాం కదా అని వైలెంట్ గా అయిపోతావా ఏంటి ఇప్పుడు? నిజంగా సీరియస్ గా వైలెంట్ గా అయిపోతావు? అవునా? నాకు చూడాలని ఉందిరా వైలెంట్ గా. అమ్మా అవట్లే అమ్మ. నరేష్ రే వద్దులేరా వచ్చే. అయిపోయిందా నరేష్? టాస్క్ క్యాన్సిల్. క్యాన్సిల్ ఇడు. రాఘవ్ గారు రండి. రాఘవ్ గారు నంబర్ ఇంకా ఆలోచించడాలు ఏం లేవు. 13. ఒకసారి ఆలోచిస్తే బాగుంటదేమో. ఆలోచించడానికి ఏం లేదు రండి. బట్టలు విప్పతీయాలి కాదండి, ఆయనవి విప్పతీయాలా ఆయన ఎవరు ఏం విప్పతీయాలి అది చెప్పలేదు కదా. విప్పాలన్నారు కానీ ఎవరో చెప్పలేదు. నాకు సిక్కు ఏమి లేదు. నిన్నటిదాకా అమ్మాయి కొంచెం హోప్ ఉంది. మీరు ఎలాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్ చేయండి నంబర్. లక్కీ నంబర్ 9. మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. సాది గారు నంబర్ 9 చూస్ చేశారు. దాని వెనకాల వచ్చే టాస్క్ వచ్చి 30 సెకండ్స్ వరకు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా కంటిన్యూస్ గా కిస్ చేయొచ్చు, యాంకర్ తప్ప. ఎవరిని చూస్ చేసుకుంటారు? రష్మి చెప్పారు ముందే యాంకర్ తప్ప. నిన్ను అడుగుతున్నారా ఎవరినని? ఎవరు ఆ స్పెషల్ పర్సన్? అదేంటి మలక్పేట శైలజ అలా చూస్తుంది? ఇంద్రజ గారు మీరు చెప్పండి ఎవరైతే బెటర్. ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు ఫీల్ అవుతారని అడగలేదు కానీ నాకు నిజంగా ఒకరిని పెట్టుకోవాలను. ఎవరు లేరు కదా. ఐషు పంపించేసావా నువ్వు? మా ప్లానింగ్ లో బాగుంటాయి. జిత్తు గారిని ప్రపంచంలో ఎవరు ముద్దు పెట్టుకోరు. ఐశ్వర్య నువ్వు ఈ రోజు నరేష్ గారికి నరకం చూపించాలని ఫిక్స్ అయ్యాను. ఈ రోజుకి రాఘవ గారు లవర్తో వెళ్ళిపోదామని చూస్తాను. రాఘవ్ గారు కాదు మా నరేష్ లవర్. ఆమె పక్కన ఇవన్నీ కావాలని పెట్టుకున్నావు గానీ ఇంకేదన్నా ఉంటే చూసుకో వేరే నెంబర్. అరే 9లో కిస్ ఉందంటే 18లో ఏముంటది? నాకు ఇంకో లక్కీ నెంబర్ అయితే 11. టాస్క్ వచ్చి మీరు గుండు కొట్టించుకోవాలంట. ఆల్రెడీ మా బార్బర్ కూడా రెడీ. మా గుండు అదేదో జోక్గా పెట్టినట్టున్నారు. ఇవన్నీ కుదరగానే కూర్చో కూర్చో కూర్చో. ఆగంటే ఆయనకి ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి? టాస్క్ అంటే టాస్కే. ఏందయ్యా మీరు జోక్ గంటే సీరియస్ గా చేశారు? ఇక్కడ చదివింపులా మొక్కుబడ్లా నా బందేయకుంటే వెళ్ళాడు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి. దెబ్బతా భాస్కర్ గారు ఏంటిది? శ్రీదేవి డ్రామా కంపెనీలు మీరేలు ఇస్తారు, మేము ప్రాంకులు చేస్తాం. ఇదంతా ప్రాంకే. అదో చూడండి ఆది గారు ఎలా ఉన్నారు. మరి ఆ గుండు ఎవరిది? గుండు బాస్ కమాన్ ఒకసారి. మీ పర్ఫార్మెన్స్ కి చాలా థ్యాంక్ యూ అండి. చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ.
శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆది గారు? ఏమో అండి, మేము ఇక్కడికి వచ్చామా, ఆయన ఏదో వాళ్ళ అబ్బాయికి ఏదో ఫంక్షన్ అని పిలిచాడు, ధోతి ఫంక్షన్. ఏదేదో చేస్తున్నాడు, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశాడు మమ్మల్ని. ఏదైనా 100 కావాలంట, ఆ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. అతను మమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, అతను మేము ఇప్పుడు స్కిట్ తో కన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే, సో లెట్స్ వాచ్ ఇట్. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం. అసలు నీ బతికేంటో తెలుసానే? నేను చేసుకున్నాను కాబట్టి నీ బతికిలా ఉంది, లేకపోతే రోడ్డు మీదకి వచ్చేది. చేసుకున్నా కాబట్టి హైవే మీద ఉన్నా. ఏంటి అమ్మో, ఈ మధ్య అప్పులు బాగా వస్తున్నారు. ఏమే, ఎవరైనా ఇంటికి వస్తే నేను లేనని చెప్పు. వస్తే నా కోసం వస్తారు కానీ నీ కోసం ఎందుకు వస్తారు? ఏం మాట్లాడుతున్నావే? వెనకన్ని డోర్లు పెట్టావు, ఏ డోర్ వెనక ఎవరు ఉండాలో చెప్పలా, వాళ్ళు వెనకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాఘవ్ గారిది అది, నీ లాస్ట్. మరే మన లాస్ట్ అంటారా? వీళ్ళు మొత్తం ఒక డోర్ వెనక తెచ్చారిట. మేడం, అయినా ఇలాంటి పేడమోహన్ దాన్ని కాదండి నేను ప్రేమించింది, మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని. ఏ డోరో చెప్పావు, ఎవడి పిల్లం ఎవరిదో చెప్పేవారా నువ్వు? ఇది ఓకేనా? ఓకే, ఇది ఓకేనా? ఓకే, ఇదంతా ఓకేనా? అది నీ భార్య. ఓకే, నువ్వు వెళ్ళిపో. పేడమోహమా కాదు వెంకీ గారు, మీ కన్ఫ్యూజన్ స్కిట్ ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ దాకా వచ్చిందా? అయినా నా బాధ మీతోనే చెప్పుకోవాలి మేడం. మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా మేడం? ఒకసారి ఫస్ట్ ఏ డోర్ వెనకో చెప్పలా, ఎవడ పిల్లమో చెప్పలా, ఎవడ ఎప్పుడు రావాలో చెప్పలా. మీ ఇద్దరు ముందు వచ్చేసారు, మేము ఏం చేయాలి వెనక? ఫస్ట్ ఎవరు? వాడు. మా ఆవిడ ఎప్పుడు రావాలి? రాఘవ గారి తర్వాత రావాలి. రాఘవ గారి తర్వాత మా ఆవిడ రాఘవ గారితో రావాలా? నాతోనేగా? నీతోనే. ఆ క్లారిటీ ఉంటే ఓకే. ఈ పేడమోహన్ కాదు మేడం నేను ప్రేమించింది. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరంటే ఏంట్రా వాడు ఏం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోయాడు? నువ్వు పిలిస్తే ఇంకోటి వస్తాడు, నువ్వు లోపలికి వెళ్ళాలి. మీరు స్క్రీన్ స్పేస్ ఎక్కువ కోరుకొని ఏడా ఉండకండి, మీరు కూడా లోపలికి వెళ్ళి రావాలి. ఓకేనా? అదే ఆయన స్కిట్. ఓకేనా? నేను కూడా ఈ పెంట మొహం నేను లవ్ చేయలేదు మేడం. నేను లవ్ చేసినాడు 6 అడుగులు ఉంటాడు. ఎంత అందగాడు తెలుసా? ఇలాంటి చేసుకోవాల్సింది, ఎలాంటి చేసుకున్నా. నా మీద అంత ప్రేమ. రాత్రి నిన్ను నిద్ర లేపితే లేవలేదంటే రొమాన్స్ చేయడానికి లేపితే లేసేదాన్ని, నువ్వు వాష్రూమ్కి వెళ్ళడానికి భయపడి నన్ను లేపుతున్నావు. మన ఎదురింటోడు నీకు లైన్ వేస్తున్నాడంట. రే వాడేడ్రా రే, మీరు వెనకుండండి. నువ్వు 2 నిమిషాల్లో వస్తావన్నావు, ఇప్పుడు 5 నిమిషాలు అయింది, నేను రాలేదు ఇంతవరకు. ఏమి స్కిట్ రా ఇది? దానికన్నా ముందు ఇంకొక ఎంట్రీ ఉంది, ఆ తర్వాత నువ్వు ఎంట్రీ ఉందా? నాకు తెలిసి ఒక స్కిట్ లో ఇంత లేట్ ఎంట్రీ ఇవ్వడం ఆదిగారు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అయినా నీ ముఖాన్ని నేనే ఎక్కువ మేడం. అసలు నేను లవ్ చేసింది దీన్ని కాదండి, వేరే ఆయన్ని. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. అసలు నేను లవ్ చేసింది దీన్ని కాదండి, ఇంకొక దాన్ని. రాఘవ గారి పేరు ఏమే? రాఘవ గారి పెళ్ళవయ్యా. మా ఆవిడకి ఎప్పుడెప్పుడు వద్దామని ఉంది. వాడు ఇందాకటి నుంచి ఎవడొచ్చినా వచ్చేస్తుంది. మేడం నేను లవ్ చేసింది దీన్ని కాదండి, ఇంకొక దాన్ని. దీన్ని లవ్ చేసింది. మీ ఇద్దరు పంచులు. అసలు ఈ కన్ఫ్యూజన్ లో వీళ్ళిద్దరు పంచులే అనుకోలేదు, అది ప్రాబ్లం. ఈ పేడమోహన్ కాదు నేను లవ్ చేసింది అనేసి. నెలకెళ్ళిపోండి రా, 10 నిమిషాలు అయింది, నేను రాలేదు ఇంతవరకు. ఒక పని చేయగానే వచ్చేది. ఏంటి ఏమండి? మీ భార్యగా నేను మీతో ఉండాలని, మీ భార్యగా నీతో గడపాలని, మీ భార్యగా అని చాలు. భార్య అది గుర్తు వస్తుంది నాకు. ఒక ముద్దు వినబడలా? ఒక ముద్దు వినిపించలేదు. డైలాగ్ మర్చిపోయావు. వినిపించకుండా ఎలా మాట్లాడుతున్నారని చెప్పాలి. వినిపించకుండా ఎలా మాట్లాడుతున్నారు? అది ఇలా చెప్తే నీకు అలా కాలుతుందని అలా చెప్పాను, అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. నేను ప్రేమించింది తిన్న కాదండి. నువ్వు కదా మీ ఆవిడ. నేను లవ్ చేసింది నా
మొగ్గుని కాదు. నన్నే 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 అదే నన్ను లవ్ చేసి నేను వెళ్ళిపోయింది అది. అయినా ఏమండి ఇన్ని తలుపులు ఉన్నాయేంటి? ఇది వెంకీ మంకీ స్కిట్టే, అన్ని తలుపులే ఉంటాయి. మామూలుగా మనం స్కిట్ సరిగా చేయకపోతే వెళ్ళి మొహం దాచుకుంటాం కదా, వాడు స్కిట్ లోనే దాచుకుంటాడు ప్రతిసారి వెళ్ళి. నేను యాక్చువల్ గా ఈ అమ్మాయిని కాదండి లవ్ చేసింది, నేను లవ్ చేసింది ఓసి అమ్మ. నువ్వు వెళ్ళిపోవే వెనక్కి, నీకు దండం పెడతా. డైలాగ్ చెప్పి నువ్వు వెళ్ళిపోవాలయ్యా. ఇది ఎందుకు వచ్చింది? నేను లవ్ చేసింది దీన్నే. దీని అసలు నేను లవ్ చేసింది ఎవరినంటే రే మావిడేంట్రా మీ డోర్ రే రే. మేడం మా బంగారం నన్ను చాలా తప్పుగా అనుకుని ఉంటుంది. ఈ గిఫ్ట్ ఇచ్చి నా మనసులోని మాటను చెప్తాను, లేకపోతే నన్ను బ్యాడ్ అనుకుంటది. అదేంటి ఇదా గిఫ్ట్? అదేంటి గిఫ్ట్? నా కోసమా? నీకంత సీన్ లేదు కానీ అది ఎవరి కోసమో చెప్పు. నీవెవరి కోసం? నా బంగారం వచ్చే టైం అయింది, దానికి ఇచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో నా మనసు ఉంది, నేను లేనప్పుడు ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అయ్యో ఈ స్కిట్ మొత్తం తలుపులు ముందు జరుగుతుందా తలుపులు వెనకాల జరుగుతుందా? ఏంటి గిఫ్ట్ ఎవరిచ్చాడే? ఒక్క నిమిషం, ఈ గ్యాప్ లో మా ఆవిడ ఏ డోర్ వెనక్కి వెళ్ళిందో తెలియట్లేదు. రాఘవ గారి ఇంట్లో ఉంది. ఇదేంటి మా ఇంట్లో తప్ప అన్ని ఇళ్లలో తిరుగుతుంది. ఇచ్చ పక్కన ఇచ్చ పక్కన పోరా పోరా. రే నువ్వు వెళ్ళరా, నువ్వు చెప్పి లవర్కి పరా నీ బొకడా. రే ఇది నా లవర్కి ఇయ్యాలి, ఇది నా మనసు, నీ దగ్గర పెట్టుకో ఓకేనా? రాఘవ్ గారు ఇది నా మనసు, ఎవరు లేనప్పుడు ఓపెన్ చేసి చూడండి. నా మనసు నేను నా మనసుకి ఇచ్చేస్తాను. ఏమే వాడు చెప్పిందా కాగవే? నా మనసు నేను నా మనసుకి ఇచ్చేస్తాను. ఓ థ్యాంక్ యూ. కానీ నేను నా ఆగా లోపలికి వెళ్ళా. ఈ గిఫ్ట్ నా లవర్ కి ఇవ్వాలి. ఆగేరా ఇచ్చేయి. వెనకెళ్ళి ఇప్పుడు ఈ గిఫ్ట్ నేను నా లవర్కి ఇవ్వాలి. ఏది నా లవరు? గిఫ్ట్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి కానీ ఓపెన్ చేసి ఇలా ఇస్తారా? అది నేను కాదు, సెట్ ప్రాపర్టీ వాడు నీకు నచ్చి నీకు ఇచ్చాడు వాడు. ఈ గిఫ్ట్ మనలో మనమాట. నీకు నేనున్నటమే ఎక్కువ, మళ్ళీ నీకు ఇంకో లవర్ ఉన్నాడా? ఈ గిఫ్ట్ నేను నా బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వాలి. ఏంటండి ఇది? మై హార్ట్. మీ హార్టా? నేను తెరిచి చూస్తాను వెళ్ళండి, నేను తెరిచి చూస్తాను వెళ్ళండి. ఏయ్ ఆ గిఫ్ట్ నాది కదే. ఆ గిఫ్ట్ నాది కదా. ఆ గిఫ్ట్ నాది. ఆ గిఫ్ట్ నాది. అది వదిలేండి, అది వదిలేండి. నేను ఇది వెంకీకి ఇవ్వాలి. కాలనీలో ఏంటి గొడవ? మీ నాన్న ఎవడు? మీ అమ్మ నాన్న ఎవరు? నువ్వు మొగుడా? గిఫ్ట్ ఎవరికి ఇచ్చావు నువ్వు? తనకి ఇచ్చాను. పిల్లని పక్కన పెట్టుకుని దీనికి ఇవ్వడం ఏంట్రా? నేను లవ్ చేశానండి. అసలు ఎవరిది ఎవరికి ఎందుకు ఇచ్చుకుంటున్నాడు రా ఇక్కడ? మీలాంటి వాళ్ళందరూ నా కాలనీలో ఉండడానికి అర్హులు కాదు. ఎందుకు? మా ఒక్కరికి నీకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఫైనల్ గా ఒకటి అడుగుతున్నా, ఎవరి పిల్లన్నాడు తీసుకొని ఒక్కొక్కరు వెళ్ళండి. పోనీ ఇక్కడ నుంచి కాలనీ కాల్ చేయండి. అసలు ఏం జరిగింది ఇంద్రజ గారు? కన్ఫ్యూషన్ స్కిట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎదిగో అక్కడ నిలబడి ఉన్నారు. కానీ వెంకీ గారు, ఆది గారు ఒక మెజిషియన్ లాగా తెలుసా? వెంకీ గారి స్కిట్ లో ఆది గారు చేశారా లేదా ఆది గారి స్కిట్ లో ఇప్పుడు వెంకీ గారు చేశారా అని కన్ఫ్యూషన్. అసలు ఆది గారు లేట్ ఎంట్రీ రావడం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. సూపర్, చాలా ఫన్నీగా, చాలా చాలా హిలేరియస్ గా అనిపించింది వెంకీ గారు. ఎవ్రీవన్ హ్యావ్ టేకెన్ గుడ్ పార్ట్. గుడ్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా బ్లూపర్స్ చేశారు. కాదు కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో నాకు ఎంత వచ్చింది చదివింపులు? వెంకీ 5,000 ఇస్తే మేము పార్టీకి చేసుకుంటాం. మీ ఫంక్షన్ కి వచ్చి పర్ఫామ్ చేసినందుకు మీరు చదివింపులు ఇవ్వాలి.
అలాగే ఒక 20,000 టీవీ చూసిన ప్రేక్షకులు అడుగుతున్నారు. నిన్న 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. సర్లే ఇంకా దండాలయ్యా. ఆల్ రైట్, ది శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో రాబోతున్నారు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకేదంతా. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వింత. ఓకే ప్రియా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్ నాన్న. బాయ్ డాడీ. ఏమండి ప్రియ గారు, మీ హస్బెండ్కి యాక్సిడెంట్ చనిపోయారంటండి. అమ్మా ఆకలేస్తుంది. ఏమమ్మా 2 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు, ఈ రోజన్నా కడతావా లేకుంటే ఇల్లు ఖాళీ చేస్తావా? మొగుడు పోయిన బాధలో ఉన్నావు కదా, నీకు మంచి ఆఫర్ ఇస్తా. నా ఇంటిని నీకు రెంట్కి ఇచ్చాను కదా, నీ ఒంటిని నాకు రెంట్కి ఇస్తావా? రే ఎలా కనబడుతుందండ్రా నీ కంటికి? చిన్ని చిన్ని ఏమైందిరా? డాక్టర్, పాప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా, మీ పాపకి హార్ట్ బీట్ అందడం లేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 5,50,000 దాకా అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నమస్తే మేడం గారు, ఇంకా రెంట్ ఇవ్వలేదేంటి? సార్ అది మీరు నన్ను సారు మొన్న అన్న మాటలేం మనసులో పెట్టుకోకండి. పాప ఆపరేషన్కి కొంచెం డబ్బు అవసరం, మీరు ఏదైనా హెల్ప్ చేస్తే ప్లీజ్ అండి, మీ కాలు పట్టుకుంటాను. సరే ఇస్తా. పాప ఆపరేషన్కి ఫీజు కట్టాలి, నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాను. తీసుకో. హలో మేడం, మీ ఇంటి ఓనర్కేనా? మాకు కూడా ఉందా మేడం? ఫోన్ నెంబర్ ఇచ్చారండి మేడం, ఫోన్ చేస్తాం. వాళ్ళు అలా అడగడంలో తప్పేం లేదులే. కూతురికి ఆరోగ్యం బాగోకపోయినా రంగు వేషాలన్నీ వేస్తుంది. ఇలాంటి బ్రతుకు బ్రతికిన ఒకటే, చచ్చినట్టే. అమ్మా ఆకలేస్తుంది. అమ్మా ఆకలేస్తుంది. నీ కూతురుతో ఒక్కసారి. రేయ్, నేను మనసు చంపుకొని పని చేస్తుందే నా కూతురి కోసం రా, అలాంటిది నా బిడ్డ మీదే కన్నేస్తావా కుక్క? ఇంక లాభం లేదు, ఇక్కడే ఉంటే నా వల్ల నా కూతురి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. అమ్మా, నేను సాధించాను. నాకు గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిందమ్మా. వాళ్ళు మనుషులుగానే మాసిపోయారు, చాలా మందిలా మనసు మాసిపోలేదు.
విధి వికటట్టహాసం చేస్తుంది. వాళ్ళేమీ సంఘ వ్యతిరేక శక్తులు కాదు. ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక ఆత్మాభిమానం చంపుకుని బ్రతుకు వెల్లదీస్తున్నవారు. మారిన తర్వాత మనలో ఒకరిగా చూడండి, తోటి మనుషులుగా కలుపుకుపోండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఒక సొసైటీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక పాట రూపంలో రోహిణి గారు చూపించారు. వెల్ డన్ గైస్. ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పాయింట్ నేను చాలా కనెక్ట్ అయ్యాను. మారాలని ఒక నిర్ణయం తీసుకుని మారినప్పుడు వాళ్ళని ఈ సమాజం మారనివ్వదు. ఏదో ఒక సందర్భవశాన అలా అలా చేసి మళ్ళీ లేదు వాళ్ళని కూడా మళ్ళీ మామూలుగా బతకడానికి ఒక అవకాశం ఇచ్చే సమాజం ముందు ముందు రావాలి. అంతే. రోహిణి చెప్పక్కర్లేదు అసలు, మీరు ఎంత వర్సటైల్ పర్ఫార్మర్ అది మా అందరికి బాగా తెలుసు. ఆదిగారు యూస్ టు కాల్ యూ లైక్ లేడీ కమల్ హాసన్ ఆల్వేస్. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ మీద చాలా గ్రేట్ రెస్పెక్ట్ పెట్టుకున్నారు. యూనో మీ టాలెంట్ మీద మా అందరికీ కూడా చాలా గౌరవం ఉంది. అది మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేసుకున్నారు. చాలా మంది వర్కింగ్ విమెన్ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. ఐఎమ్ టోటలీ కనెక్టెడ్ అండ్ ఐఎమ్ టోటలీ ఎమోషనల్ నౌ. షల్ వి కాల్ అపాన్ ద మాస్టర్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఆయన ఏదైతే ఇక్కడ అనుకున్నారో అది ఇక్కడ మీరు స్టేజ్ మీద తీసుకురావడం అన్నది మీరంటే ఏంటో, మీకున్న సత్తా ఏంటో చూపించింది. సూపర్ మాస్టర్. థాంక్యూ. సో ఆది గారు, మీరు రోహిణిని ఎప్పుడు లేడీ కమల్ హాసన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆమె ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం? అంతకంటే నాకు తెలిసి ఒక లేడీస్ లో మనకి ఎక్కువ కామెడీ పరంగా అయినా పర్ఫార్మెన్స్ పరంగా అయినా ప్రెజెంట్ ఉన్న లేడీ జనరేషన్ లో ఎవరైనా ఒక పేరు చెప్పమంటే టీవీలో ఫస్ట్ మనం చెప్పేది రోహిణి పేరే. జ్యోతి గారు, రోహిణి వెరీ టచింగ్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. యాక్చువల్లీ ఇట్ రియల్లీ టచ్ ద హార్ట్స్ అన్నమాట. రమేష్ గారు, ఎప్పుడన్నా నిజంగా మనకు అలాంటి వాళ్ళుగా అనిపిస్తే గౌరవించండి, తప్పుగా చూడొద్దని నేను కోరుకుంటున్నా. నాకు తెలిసి టీవీ ఇండస్ట్రీలో నీ అంత పర్ఫార్మర్ అయితే నేను చూడలే అమ్మా. రోహిణి, ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యూ. ఈ సాంగ్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళందరికీ కూడా అబ్బాయిలకి తెలియజేస్తున్నాను అనమాట. ఇట్లా లేడీస్ ని ట్రీట్ చేయకుండా వాళ్ళ వెనకాల ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లోనే మనకు తెలియదు కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ everyone. Thank you so much. Thank you so much to the entire team. సో రమేష్ గారు, ఫంక్షన్ అంతా బాగా జరిగింది కదా? ధోతి ఫంక్షన్ చక్కగా జరిగింది. బాగా చదివింపులు వచ్చాయా? చదివింపులు వచ్చాయి కానీ 100 రాలే. 100? ఏ 100? 100 సార్లు చెప్పా. 100 నా బొంద. అదే ఏ 100? ఎవరు 100? నా 100. ఓకే, మీ 100. ఆయన మా ఇంటికి గృహప్రవేశానికి వచ్చి తెచ్చాడు. ఓకే, అప్పుడు ఒక 100 రూపాయలు చదివించాడు. ఆ 100 నేను మళ్ళీ చదివించేదాకా ఆయన నిద్ర పట్టట్లా. మీ ఇంటికి చేసిన గృహప్రవేశానికి రమేష్ గారు ఇచ్చిన 100 ఆయన ఇంట్లో చేసిన ధోతి ఫంక్షన్ కి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? అది ఇచ్చేయచ్చు కదా. ఆ 100 ఇవ్వడానికే వచ్చాను. ఈ 100కి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచి ఇంత హంగామా చేశారా? ఇంత హంగామా కాదు, 100 రూపాయల కోసం 2 లక్షల ఈవెంట్ చేసాడు. ఇప్పుడు అది అర్థం కావట్లే నీకు. ఈ 100 ఏదో ముందే ఇయ్యచ్చు కదరా. నీ చేతి ఖర్చు పెట్టిద్దామని చిన్న ఎంటర్టైన్మెంట్ చేసా. ఓకేనా? మేమైతే హ్యాపీ. 2 లక్షలు మాకు చక్కగా వచ్చాయి. ఇంద్రజ గారు, మేమైతే హ్యాపీ. 2 లక్షలు వచ్చాయి కాబట్టి సెలబ్రేట్ చేసుకుందాం. Sridevi Drama Company చదివింపులో now it's time to present gift hampers from My Doctor Pain Relief Cream. సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులు చెప్పి అంతా ఈవెంట్ క్రియేట్ చేసిన తాగబోతు రమేష్ గారికి 25,000 చెక్ ప్రెజెంట్ చేయబోతున్నారు ఇంద్రజ గారు. మన ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో జరిగిన హంగామా. సో అందరూ ఎంజాయ్ చేశారు కదా? మరి మా ఆడియన్స్ కూడా హ్యాపీ సండే చెప్పేద్దామా? ఆల్ రైట్ గైస్, హ్యావ్ అ హ్యాపీ సండే. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాం. బాయ్.